Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. మా ఫ్రెండ్ ఒక అతను ఒక 19 lakhs లో ఒక కార్ ఒకటి ఫైనల్ చేసుకున్నాడు. ఫుల్ క్యాష్ ఉంది. డౌట్ ఏంటంటే నేను ఇప్పుడు ఫుల్ క్యాష్ పెట్టి కార్ కొనుక్కోవాలా, ఒక హాఫ్ అమౌంట్ డౌన్ పేమెంట్ పే చేసి రిమైనింగ్ లోన్కి వెళ్ళాలా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా? ఇది చాలా మంది అడుగుతున్నాను సార్, డబ్బు ఉంది కార్ లోన్ అని తీసుకు. నేనేమంటానంటే ఏదైనా సరే ఒక డిసిషన్ కి కార్ లోన్ తీసుకోవాలా, క్యాష్ పెట్టుకోవాలా, డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, అన్నిటికీ ఒకటే పారామీటర్, రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అప్పు తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనం ఇన్వెస్ట్ చేస్తే రేట్ ఆఫ్ రిటర్న్. ఇంట్రెస్ట్ ఎక్కువ తక్కువ కట్టడం అనేది పచ్చి బూతు. ఇనిషియల్ ఇయర్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ కడతా హోమ్ లోన్ కి, కార్ లోన్ కి తప్పు. నెక్స్ట్ మంత్ 667 రూపాయల బదులు 657 రూపాయలు ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఆ నెక్స్ట్ మంత్ ఇంకో 11 రూపాయలు తగ్గుతుంది. ఇట్లా అంటే ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ తక్కువ అనేది మీరు కట్టే ఈఎంఐ కాదు, పర్సంటేజ్ రేట్. మా ఫ్రెండ్ ఒక అతను ఒక 19 lakhs లో ఒక కార్ ఒకటి ఫైనల్ చేసుకున్నాడు. తన క్యాష్ ఉంది, ఫుల్ క్యాష్. తన డౌట్ ఏంటంటే నేను ఇప్పుడు ఫుల్ క్యాష్ పెట్టి నేను కార్ కొనుక్కోవాలా, లేదంటే ఒక హాఫ్ అమౌంట్ నేను డౌన్ పేమెంట్ పే చేసి రిమైనింగ్ లోన్కి వెళ్ళాలా, మిగిలింది నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా? అంటే ఒకవేళ కార్ లోన్ ఏదైనా తీసుకున్నా కూడా ఎంత టెన్యూర్ పెట్టుకోవాలి? ఏదో 7.8 అరౌండ్ బిలో 8% ఉందన్నమాట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా. ఓకే, అంటే దాని ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎంత టెన్యూర్ పెట్టుకోవాలి లోన్ తీసుకుంటే? సో ఏం సజెస్ట్ చేస్తారు మీరు? ఇది చాలా మంది అడుగుతున్నాను సార్, డబ్బు ఉంది కార్ లోన్ అని తీసుకోవాలి. నేనేమంటానంటే ఏదైనా సరే ఒక డిసిషన్కి కార్ లోన్ తీసుకోవాలా, క్యాష్ పెట్టుకోవాలా, డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, అన్నిటికీ ఒకటే పారామీటర్, రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అప్పు తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెనాల్టీ, మనం ఇన్వెస్ట్ చేస్తే రేట్ ఆఫ్ రిటర్న్ రివార్డ్. సింపుల్. ఇప్పుడు దీంట్లో మోస్ట్ క్రిటికల్ పాయింట్ ఏంటంటే కార్ లోన్ ఎంత వడ్డీకి వస్తుంది? 7.8 తీసుకోండి, 8% వడ్డీ పర్ ఇయర్. ₹1,00,000 లోన్ తీసుకున్నారు అనుకోండి, 8% ఇంట్రెస్ట్ రేట్. అంటే సంవత్సరానికి 1,00,000 మీద 8% వడ్డీ కట్టాలి మీరు. దాన్ని 5 years టెన్యూర్ పెడితే మీరు ఈఎంఐ క్యాలిక్యులేటర్లో కొడితే ₹1,00,000కి 5 years టెన్యూర్ పెట్టుకొని 8% ఇంట్రెస్ట్ అయితే పర్ మంత్ ఈఎంఐ ₹2,028 వస్తుంది. 2028 ₹2,000 అనుకోండి. ఇప్పుడు లాజిక్ ఏంటి? 1,00,000కి సంవత్సరానికి 8,000, అప్పుడు నెలకి ఎంత? 8,000 డివైడ్ బై 12 కొట్టండి, ₹666 చేంజ్ వస్తుంది పర్ మంత్ ఇంట్రెస్ట్. ఫస్ట్ మంత్ మీరు 2,000 కడితే, ₹2,028 కడితే దాంట్లో ₹667 టువర్డ్స్ ఇంట్రెస్ట్ పోయింది, రిమైనింగ్ ప్రిన్సిపల్లో అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ మీ ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటుంది? ఈ కట్టిన 2,000లో -600 పోయింది కదా, 1,100 తగ్గుతుంది కదా, అప్పుడు 98,700 ఎంత ఉంటుంది కదా. నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ మీరు కట్టే ఈఎంఐలో, మీరు ఈఎంఐ కట్టాక లెక్క చూసుకుంటే 98,700 మీదే కదా 8% ఇంట్రెస్ట్. ఇంతకుముందు ₹666 కదా, ఈసారి ఇంట్రెస్ట్ ₹656 కడతారు మీరు, తగ్గుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ తక్కువ కట్టడం అనేది పచ్చి బూతు. ఇనిషియల్ ఇయర్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ కడతా హోమ్ లోన్ కి, కార్ లోన్ కి తప్పు. అది చాలా పెద్ద విషయం, ఎవరు చేసుకోవట్లా. ఎప్పుడు ఎక్కువ తక్కువ కట్టరు, మీకు చెప్పిన నెంబర్ కడుతున్నారు, 8% కడుతున్నారు. నెక్స్ట్ మంత్ ₹667 బదులు ₹657 ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఆ నెక్స్ట్ మంత్ ఇంకో ₹11 తగ్గుతుంది. ఇట్లా అంటే ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ తక్కువ అనేది మీరు కట్టే ఈఎంఐ కాదు, పర్సంటేజ్ రేట్. సింపుల్, అర్థమైంది కదా. ఇది ఎవరైనా ఈఎంఐ క్యాలిక్యులేటర్ కొట్టుకోండి వస్తుంది అది. సో కాబట్టి ఈఎంఐ ఎక్కువ కడతా తక్కువ కడతా, ఇనిషియల్ ఇయర్స్ లో చాలా ఎక్కువ కడతా హోమ్ లోన్కి, ఇదంతా తప్పు. మీరు కట్టేది ఇంట్రెస్ట్, ఈజ్ ద పెనాల్టీ ఈజ్ 8%. డన్. ఇప్పుడు మీరు కార్ లోన్ తీసుకోవడం వలన మీరు కట్టే ఇంట్రెస్ట్ ఆర్ ది పెనాల్టీ తీసుకున్నందుకు 8%. ఓకే, ఇప్పుడు ఉన్న డబ్బంతా పెట్టి కారు కొంటే యు ఆర్ ఎండింగ్ అప్ సేవింగ్ 8%. అదే ఈ డబ్బుని మీరు ఇన్వెస్ట్ చేసి కార్ లోన్ తీసుకుంటే మినిమం బ్యాలెన్స్ ఏదో కట్టాలి, 3.5 lakhs 4 lakhs అడుగుతుంటే అది కట్టి రిమైనింగ్ 15 లక్షల లోన్ తీసుకుంటే అప్పుడు తీసుకున్న లోన్కి మీరు 8% కడుతున్నారు. అక్కడ ఎంత అంతే, రాయి ఎదురా అంటే కొట్టేది 8%. అదే డబ్బు మీరు ఇన్వెస్ట్ చేసి 8% కన్నా ఎక్కువ తెచ్చుకుంటే యువర్ ఎట్ ప్రాఫిట్. ఇప్పుడు నేను దాన్ని తీసుకొచ్చి చాలా తెలివిగా ఒక మంచి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకొని 12% తెచ్చుకుంటే దెన్ టెక్నికల్లీ ఐఎమ్ మేకింగ్ 4% అడిషనల్ రిటర్న్. అంటే నా డబ్బును పనిలో పెడుతున్నా. నేను పనిచేస్తే వచ్చే సాలరీ గొప్పదేం కాదు, నేను పనిచేస్తే వస్తుంది, కానీ ఇక్కడ నా డబ్బు పనిచేస్తుంది. నేనేం బటన్ తీసుకోవట్లా. డబ్బు బ్యాంక్ కూడా కట్టే బదులు మ్యూచువల్ ఫండ్ కూడా కట్టాను, లేదా ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో పెట్టా 9.25 ఇస్తున్నాడు, స్టిల్ నాకు 1.25% వస్తుంది. డబ్బుని ఎప్పుడు ఇలాగే చూడాలి. డబ్బుని ఎప్పుడు మీరు ఎమోషనల్ గా చూడొద్దు, కమర్షియల్ గా ఉండే. కానీ ఇక్కడ మనకి ఎమోషనల్ యాంగిల్ వస్తుంది. ఈఎంఐ అంటే బర్డెన్ కదా, రేపు జాబ్ పోతే ఈఎంఐ ఎలా కడతా అంటారు. నిజమే, నేనే ఉంటాను, ఈఎంఐ అంటే బర్డెన్, జాబ్ పోతే ఈఎంఐ కట్టలేవు. అప్పుడు ఈఎంఐ కట్టకపోతే ఏం చేస్తాడు? కార్ లాక్కుని వెళ్ళిపోతాడు. ఒక పక్క మనం అంటాం జాబులు గ్యారంటీ కాదంట, ఐటీ సేఫ్ కాదంటాం, ఫార్మా సేఫ్ కాదంటాం, రిజిస్ట్రేషన్ వస్తుంది అంటాం. మరి ఇటేమో ఈఎంఐ నేను పెడితే కష్టం అంటున్నాం. ఒకవేళ ఈఎంఐ పెట్టుకుని డబ్బు అంతా పెట్టి కట్టావు, ఈఎంఐ ఉంటేనేమో కట్టకపోతే కార్ లాక్కెళ్తాడు. కానీ నీ లాక్కెళ్ళినావు ఎందుకు? ఈఎంఐ కడుతున్నావు అంటే నువ్వు ఆ డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నావుగా. ఆ 19 లక్షలు 15 లక్షలు ఇన్వెస్ట్ చేసావుగా, దీని నుంచి ఈఎంఐ కట్టుకోవచ్చు. ఈఎంఐయే కాదు, టఫ్ టైం వస్తే ఈ 15 లక్షల నుంచి ఈఎంఐ ప్లస్ నీ లైవ్లీహుడ్కి ఒక 60,000, మొత్తం 1,00,000. 15 లక్షలు అంటే ఒక 1 year నీ పాకెట్లో ఉంది. 1 year 3 months ధైర్యంగా బ్రతకొచ్చు.
కదా, డబ్బు ఉంటే సొల్యూషన్ వస్తుంది. కానీ అదే ఉన్నదంతా ఊడ్చి నువ్వు కారు తీసుకుంటే ఒక 3 నెలల్లో నిజంగా జాబ్ పోతే నీ కారు భోజనం పెడుతుందా? పెట్టదు. అప్పుడే నమ్ముకోవాల్సింది అవసరం అయితే. అప్పుడు అమ్మితే ఆ రేట్ రాదు కదా. సో కొనేవాడి మోజు అమ్మేవాడి అవసరం నిర్ణయిస్తుంది. కారు, ల్యాండ్, ఇల్లు అదేం స్టాక్ మార్కెట్ కాదు కదా. ఈ ప్రైస్ ఉంది, గోల్డ్ కాదు కదా. ఈ ప్రైస్ ఉందండి. నువ్వు కారు అమ్ముతానంటే ఎంత వస్తుంది? కొనేవాడికి మోజు ఎంత ఉంటే అంత వస్తుంది, అమ్మేవాడు అవసరం ఎంత ఉంటే అంత తక్కువ వస్తుంది. అదే సినిమాలో చెప్తారు కదా, అతను మూవీలో కొనాలంటే జీడిపప్పు రేటు, అమ్మాలంటే కందిపప్పు రేటు. అంతే కదా అది. సో మనం ఎంతవరకు ఎమోషనల్గా వన్ సైడ్ ఆలోచిస్తున్నాం. నాకు 7 years ఈఎంఐ, నేనైతే కార్లో అందరినీ 7 years పెట్టుకోమని చెప్పి డామ్ షూర్ విల్ మేక్ మనీ, లాంగెస్ట్ సేమ్ మనీ ఇన్వెస్ట్ చేస్తే. అండ్ బర్డెన్ ఆన్ యూ విల్ కమ్ డౌన్ అండ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది టఫ్ టైం. అందరూ అనుకున్నారు ఉన్న డబ్బంతా పెట్టి కారు కొంటే ఈఎంఐ ఉండదు కాబట్టి నేను సేఫ్ అంటే కాదు. ఉన్నదంతా పెట్టి ఊడ్చేసి కారుకి పెట్టి జీరో చేసుకోవడం వల్ల యువర్ నాట్ సేఫ్. నీ దగ్గర ఉంటేనే పవరు. కారుకి మార్ట్గేజ్ లోన్ తీసుకోవచ్చు, కార్ ప్లేట్ చేసి అంటే మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ. రేపు టఫ్ టైం వస్తే కార్ మీద లోన్ తీసుకుంటాడు, దానికి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ. యాక్చువల్లీ దానికి కూడా సిబిల్ చూడాలి, ఇన్కమ్ ప్రూఫ్ చూడాలి. ఇప్పుడు ఆఖరికి గోల్డ్ లోన్కే సిబిల్ చూడు, ఇన్కమ్ చూడంటుంది వస్తుంది. మా కార్ లోన్ కూడా పే స్లిప్స్ లేకపోతే ఇవ్వడుగా, జాబ్ పోతే 2 lakhs దాటితే అడుగుతున్నారు. ఇప్పుడు కార్ లోన్ కూడా మరి పే స్లిప్స్ లేకపోతే ఇవ్వకూడదుగా, జాబే లేదుగా. ఎవడో ఇస్తాడు సార్ అంటే అడిస్తే వేసేస్తాడు మీకు 14%, 15% వేస్తాడు. ఎందుకంటే అంత కావాలా? అది మనం చెప్పేది. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ది పాయింట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్, ఇంట్రెస్ట్ ఈజ్ ది పెనాల్టీ. రిటర్న్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆర్ ఇంట్రెస్ట్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డి ఈజ్ ది రివార్డ్ ఫర్ యూ. ఈ రెండింటి మధ్య మీరు వ్యత్యాసం చూసుకోండి. విచ్ ఎవర్ ఈజ్ మోర్ అంటే లెస్ ఉండాలి, ఇంట్రెస్ట్ బర్డెన్ తక్కువ ఉండాలి, బెనిఫిట్ ఎక్కువ ఉండాలి. దాన్ని బట్టి నేను అది ఏ లోనైనా, కార్ లోను, హోమ్ లోను, డోక్రా లోను, అగ్రికల్చర్ లోను, గోల్డ్ లోన్ అగెన్స్ట్ అగ్రికల్చర్, అన్ని దగ్గర ఇదే లాజిక్ వాడాలా. మనమేమో ఇక్కడ ఎమోషన్ వాడతాం. నాకుంటే ఇబ్బంది, నాకు నిద్ర పట్టదు, రేపు నిజంగా చేయకపోతే నిద్రేగా ఇంకెప్పటికే పట్టదు నిద్ర కదా. ఇది చాలా విషయాలు ఆలోచించి మార్జిన్ ఇంట్రెస్ట్ రేట్ అంటారు. బ్యాంకర్ చేసే బిజినెస్ అది కదా. ఆడు మన దగ్గర డబ్బు తీసుకుంటాడు, మనకి 6.25 అంటాడు. మన తమ్ముడికి ఏమో 9% కార్ లోను, 12%కి పర్సనల్ లోన్ ఇస్తాడు. డబ్బు ఎవడది? మంది. బ్యాంక్ కూడా మేనేజ్ చేస్తాడు, మనకి 6.5 ఇస్తాడు, ఇంకోటి 12కి ఇస్తాడు. 6 ఈజ్ మేకింగ్ ప్రాఫిట్. దట్ ఈస్ కాల్డ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఆ ప్రిన్సిపల్ మనం కూడా వాడాలి. హౌ మచ్ ఐఎమ్ మేకింగ్. అలా అని చెప్పి ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పేసి కార్లు తీసుకొని ఇది ₹2 బయట అప్పిస్తే నాశనం. అది ఒక రెగ్యులేటెడ్ ప్రొడక్ట్, ట్రాన్స్పరెంట్, షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్ అవుతుంది ఇన్ కేసు మ్యూచువల్ ఫండ్ పెడితే. బట్ 7 yearsలో అది మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఈ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండి లోన్ తీసుకోవాలి. మళ్ళీ కన్ఫ్యూజన్లో తీసుకోవద్దు. కంప్లీట్ అండర్స్టాండింగ్, నేను చేస్తుంది రైట్, క్లియర్ కదా, అప్పుడు లోన్ తీసుకోవాలి. క్లారిటీ ఉండాలి. ఎవరైనా సరే అవగాహన ఉంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ మీద, కారు కొంటే లోన్లోనే కొనండి. కారు కొంటే, కొనాల్సి వస్తే మీరు కొనదలుచుకుంటే లోన్లో కొనండి. ఆ లోన్ టెన్యూర్ కూడా 7 years పెట్టుకోండి. మ్యాక్సిమం టెన్యూర్ 7 years ఇది పాసిబుల్ టెన్యూర్. ఒకవేళ ఎక్కువ ఉంటే ఏదైనా బ్యాంక్ ఇస్తే పెట్టుకోండి. దెన్ యువర్ సేఫ్. మ్యాక్స్ 7 years ఇస్తాను తెలుసు. కార్ లోన్ అది పెట్టుకోండి. అంతేగాని డబ్బు ఉంది కదా పోసేస్తా కారు కొంటే అంటే తప్పు. మీ ఈ నాలెడ్జ్ అంతా ఈ రిటైల్ పీపుల్కి అంటే సామాన్యులకి, ఉద్యోగస్తులకే ఉండదు. బిజినెస్ పీపుల్ దే ప్లే వెరీ గుడ్. కారు కొంటే కూడా 50 లక్షల కారు కొనుక్కుందాము, అది లోన్లో కొందాం, ఇంట్రెస్ట్ అంతా ఎక్స్పెన్స్లో చూపించుకోవచ్చు, కంపెనీ ఎక్స్పెన్స్లో, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్లోనేమో కార్ డిప్రిషియేషన్ ఫైల్ చేసుకోవచ్చు. దే మేక్ మోర్ మనీ. వాళ్ళకి 50 లక్షల కారు చీప్, టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి కదా. ఉద్యోగస్తులకే లాజిక్ తెలియదు. పాపం ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఆ బెనిఫిట్ ఇవ్వదు. డిప్రిషియేషను, నువ్వు కడుతున్న ఇంట్రెస్ట్, నీకు ఎక్స్పెన్సెస్ అది ఇవ్వదు కదా. అది. సో నా రికమెండేషన్ అయితే, ఇఫ్ బయింగ్ ఏ కార్, గో ఫర్ ఏ లోన్. అయితే ఇది కొత్త కార్కి. సెకండ్ హ్యాండ్ కార్ కొంచెం కాంప్లికేటెడ్, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ ఇంట్రెస్ట్ రేటే ఎక్కువ ఉంటుంది కదా. 13-14% అంటే ఇంకా అనవసరం. అప్పుడు డబ్బెడ్ కొనుక్కోండి. సెకండ్ హ్యాండ్ కార్ అయితే డబ్బెడ్ కొనుక్కోండి, కొత్త కార్ అయితే లోన్లో తీసుకోండి. యా, దిస్ ఇస్ మై రికమెండేషన్ సార్. 7 years 7 years ట్రైనర్. దిస్ ఇస్ మై ఒపీనియన్. మీరు లెక్కలు చూసుకోండి, ఒకసారి వేసుకోండి, సరిపోతుంది. మొత్తం దీంట్లో క్రిటికల్ పార్ట్ ఏంటంటే, అందరూ అది మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎన్నో వీడియోలో చేశాను నేను రిపీట్. లోన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్. ఎక్కడ కూడా అది హోమ్ లోన్ అయినా, పర్సనల్ లోన్ అయినా, ఏ లోన్ అయినా ఇనిషియల్ ఇయర్లో చాలా వడ్డీ కట్టేస్తున్నా తప్పు. వడ్డీ ఎక్కువ తక్కువ ఉండదు, పర్సంటేజ్ కడుతున్నావు నువ్వు. అంటే చాలా మంది అనేది సార్ మీరు అన్నట్టు, మనం ఇప్పుడు ₹1,00,000 తీసుకుంటే ₹1,00,000కి మనం వడ్డీ కడుతున్నాం, అంతే అసలు కడుతున్నాం ఆ స్టార్టింగ్ ఈఎంఐలో. వాళ్ళు ఏమంటారంటే స్టార్టింగ్లో ప్రిన్సిపల్ అమౌంట్ తక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి అంటున్నారు కదా చాలా మంది. మా ఇంట్రెస్ట్ ఎక్కువ తక్కువ ఎక్కడిది, నువ్వు ఎంత ఒప్పుకున్నావు అంతే కదా. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకున్నా 7.5, 2 కోట్లు లోన్ తీసుకున్నా, ఆ మంత్ కట్టిన దాంట్లో ఆ 2 కోట్ల మీద 7.5% ఫర్ దట్ మంత్ కడతాను. దాని ఎక్సెస్ కట్టిందంటే ప్రిన్సిపల్. ఇప్పుడు నేను ఎక్స్ట్రా కడితే ప్రిన్సిపల్ వెళ్ళిపోతుందిగా. వై విల్ యూ పే?
అసలు అందరూ ఇదే చెప్పారు, ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈవెన్ మోర్ క్వాలిఫైడ్ పీపుల్ కూడా అదే చెప్తారు. ఇనిషియల్ ఇయర్స్లో అంత ఇంట్రెస్ట్ కట్టావు, ఇప్పుడు కట్టకు. ఇదే లాజిక్. నువ్వు ఎప్పుడు అంతా కట్టలా, ఎప్పుడు నువ్వు కట్టింది ఒకటే నెంబర్, 7.5, 8.2, 10.2, 11, 10.25, 11, అది దట్స్ వాట్ యూ పేయింగ్. యూ ఆర్ నాట్ పేయింగ్ మోర్ లెస్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ లాజిక్ రాకపోతే ఫైనాన్స్ అవ్వదు. ఇప్పుడు లోన్కి ఏమో ఈ లెక్క, ఇన్వెస్ట్మెంట్కి ఏమో సిఏజీఆర్ తెలదు. అది ఉంటే నాలెడ్జ్ అనేది లాజిక్ లెస్. సిఏజీఆర్ ఎంత, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత, ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతుంది, అది చెప్పాలా. ఈ రెండే విషయాలు పర్సనల్ ఫైనాన్స్ సార్. పర్సనల్ ఫైనాన్స్ డిసైడ్ చేసేది పెట్టుబడి పెడితే సిఏజీఆర్ ఎంత, లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత. ఇనిషియల్ ఇయర్స్లో ఎక్కువ, లేటర్ ఇయర్స్ తక్కువ. నువ్వు ఫస్ట్ 4 years మొత్తం వడ్డీ కట్టావరా, ఇప్పుడు క్లోజ్ చేయకంటాడు. లేదు, ఎప్పుడు నువ్వు ఎక్కువ కట్టలా, ఎప్పుడు కూడా వడ్డీ ఎంత కట్టావంటే నీకు వచ్చిన నెంబర్ కట్టావు. అది తెలుసుకోవాలి సార్. అది తెలుసుకోకపోతే ఫైనాన్స్ విల్ గో రాంగ్. కానీ అందరూ ఎక్కువ దీని మీద చాలా వీడియోస్ ఉన్నాయి, అందరూ అలాగే చెప్తున్నారు. ఇనిషియల్ ఇయర్స్లో ఎక్కువ, హౌ టు ప్లాన్ టు రీపే అండ్ రెడ్యూస్ ది ఇంట్రెస్ట్. నో, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు రెడ్యూస్ ది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అనేది పర్సెంటేజ్, ఎట్లా రెడ్యూస్ చేస్తావు? ఒక 20 లక్షలు పంప్ చేస్తే, ప్రీ క్లోజ్ చేస్తే నువ్వేం ఇంట్రెస్ట్ రెడ్యూస్ చేయట్లా. ఇంట్రెస్ట్ రేట్ విల్ రిమైన్ సేమ్ కదా. అవునవును. ఈ లాజిక్ అందరూ అర్థం చేసుకోవాలి సార్. దీని మీద ఎట్లా వీడియో చేయాలి నాకు అర్థం అవుతుంది. క్లోజ్ చేసే టైంకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో, స్టార్టింగ్ ఎంత ఉందో అంతే ఉంది. అప్పుడు నువ్వు ఎప్పుడు ఎక్కువ తక్కువ ఎట్లా, నువ్వు కడుతుంది నెంబర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎట్లా చెప్పాలి కూడా అర్థం అవుతుంది. లేదు, అసలు దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఈ పాయింట్ అసలు ఎవరు, నేనైతే ఎక్కడ చూడాల. అందరూ ఇదే టెంప్లెట్. నువ్వు ఎక్కువ స్టార్టింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కట్టి దాని మీద కోర్సులు, వెబినార్లు, హౌ టు సెక్యూర్. నువ్వు ఎక్కడ ఏం చేస్తావు స్ట్రాటజీ, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఎలా తగ్గించాలి, నువ్వు డిఫరెంట్ స్ట్రాటజీస్. 1 EMI ఎక్కువ కట్టు, ఇది కట్టు, 10% ఎక్కువ కట్టు, ఇవన్నీ ఏంది, నువ్వు చేస్తుంది ఏం లేదు అక్కడ. నువ్వు అది ఇన్వెస్ట్ చేస్తే వచ్చే 12% రాకుండా చెడగొట్టి అన్ని 7% అప్పు తీర్పిస్తున్నావు. సింపుల్ లాజిక్ సార్. నేను మీ దగ్గర డబ్బు తీసుకున్నా రూపీ వడ్డీకి, ఓకే. సో ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, మీరు నన్ను అడగట్లా, వడ్డీ తీసుకుంటున్నా, మీరు హ్యాపీ. నేను మీకు ఇచ్చేది ఒక ఆప్షన్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అన్నాడు, చాలా జెన్యూన్, ఆయనకు అవసరం, ఆయన రూపాయి వడ్డీ ఇస్తా అన్నాడు. ఇప్పుడు నేను తెలివైన ఉన్నైతే మీ దగ్గర ఉన్న అప్పు తీసుకోవాలి, ఆయనకు అప్పేవాళ్ళ, ఆయనకు అప్పేవాళ్ళుగా. ఫర్ డూయింగ్ నథింగ్ ఐ విల్ మేక్ 0.5% ఎక్స్ట్రా. దట్స్ ది ప్రిన్సిపల్ యూనిట్ యూస్. హోమ్ లోన్ ఫటా క్లోజ్ అని ప్రతి ఒక్కరు రిగ్రెట్ అవుతారు లైఫ్లో. మళ్ళీ అవసరం వస్తే పోతే మాట గదిలో దీనికన్నా కాస్త ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ టైం అన్ని వీడియో చూసి మోటివేట్ అయిపోతున్నారు. ఇంకేం పని లేదు, లోన్ చేస్తున్న తప్ప ఇంకో పని లేదు మనుషులకి. లోన్ తీసినట్టుగా పని చేస్తున్నారు, చాలా తప్పు. అది తెలిసిన సీఏ కూడా ఇదే మాట అన్నాడు మొన్న. నేను షాక్ అయినా. ఏంటంటే ఒక కొంచెం ఫ్లెక్సిబుల్గా మనం కనుక ముందుగా ఒక ఎక్స్ట్రా ఈఎంఐ కట్టగలిగితే, ఎవ్రీ మంత్ 1 EMI కట్టుకుంటూ వెళ్తాం కదా, ఒక 2 EMIs నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు నేను కట్టేస్తే నా నెంబర్ ఆఫ్ మంత్స్ తగ్గుతుంది కదా. తగ్గినప్పుడు నేను సేవ్ చేసుకుంటున్నాను అన్న లాజిక్ మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకొని చేశానంటే కరెక్ట్గా ఉంది. చాలా నువ్వు కట్టడం వల్ల ఎంత సేవ్ చేస్తున్నావు? క్వశ్చన్ ఇస్ వాట్ యువర్ సేవింగ్ ఇస్ ది ఇంట్రెస్ట్ రేట్. సేమ్ మనీ ఇన్వెస్ట్ చేస్తే హౌ మచ్ యూ మేకింగ్. ఇక్కడ వచ్చే రిటర్న్ ఆఫ్ రిటర్న్, అది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. దట్స్ ఫర్ డూయింగ్ నథింగ్. ఎన్ని క్యాలిక్యులేషన్ చేశానో నేను హోమ్ లోన్ 30 yearsకి వెళ్ళండి, అవకాశం ఉంటే 25కి వెళ్ళండి. ఇప్పుడు 12 yearsకి వెళ్ళిన వాళ్ళకి, 30 yearsకి వెళ్ళిన వాళ్ళకి 2 వేసేసి ఆ డిఫరెన్స్ అమౌంట్ దరిద్ర కొట్టు ఫండ్లో వేసి 9%, 10% రిటర్న్ తీస్తే కూడా దే మేకింగ్ హ్యూజ్ మనీ. ప్రీ క్లోజింగ్ ఈజ్ రాంగ్, పార్ట్ పేమెంట్ ఈజ్ రాంగ్. దే నెవర్ అండర్స్టాండ్. దట్స్ ది ప్రాబ్లమ్ సార్.